హే హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ వ్లాగ్స్ పై రజని. ఇది వచ్చేసి హోలీ రోజు వ్లాగ్ అనమాట. సో ఆ రోజు మేము హోలీ ఈవెంట్కి అయితే వెళ్తున్నాం. వీడియోస్ అన్నీ నా దగ్గర లేకుండే, వేరే వేరే వాళ్ళ దగ్గర ఉండే అనమాట. సో అన్నీ కలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసరికి ఇంత లేట్ అయింది. సో ఈవెంట్కి అయితే వెళ్ళడానికి ఇక పొద్దున్నే స్నానం అవన్నీ చేసేసుకున్నాం. ఇన్ కేస్ బట్టలు ఏమన్నా తడైపోయి పిల్లలు ఇరిటేట్ చేస్తారేమోనని అందరివి ఒక్కొక్క పేర్ డ్రెస్సెస్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఇన్ కేస్ అవసరమైతే వాడుకోవచ్చు కదా అని చెప్పేసి. అలాగే ఫేస్ వాష్ కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కలర్ అదంతా పెడతారు కదా, మరి అంత స్కిన్లో ఇంకిపోయి ఇంకా ఫేస్ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో, స్కిన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో. సో కావాల్సిన బేసిక్ థింగ్స్, డైపర్స్ అవన్నీ తీసుకున్నాను. సో నేను చాలా రోజుల తర్వాత జీన్స్ వేసుకున్నాను. సో హోలీ ముందు రోజు నేను, మా హస్బెండ్, ఇంకా మా ఇద్దరు పిల్లలకి, నలుగురికి కలిపి ఇలాగ వైట్ టీషర్ట్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ని అడుగుతున్నా, బాగుందా ఎట్లుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా మా పిల్లలు కూడా ఇలా రెడీ అయిపోయారు. మొత్తానికి అందరం వైట్ కలర్లో భలే అనిపించాం నాకైతే. సో ఇలా హోలీ ఈవెంట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు, పెళ్ళి కాకముందు కూడా వెళ్ళలేదు, పెళ్ళైన తర్వాత కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట. సో నేను ఏవైతే థింగ్స్ తీసుకున్నానో అవన్నీ ఒక చిన్న బ్యాగ్లో అయితే వేసేసుకున్నాను. వెనకాల గోడ నా ఫేస్ రెండు కలిసిపోయినట్టు అనిపించింది నాకైతే అక్కడ నిలబడితే. ఇంకా ఈ హోలీ ఈవెంట్కి మాతో పాటు మాకు తెలిసిన వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. తిని పేరు అశోక్. సో నాకు బ్రదర్ లాగా అనమాట. సో మా సొంత తమ్ముడు నన్ను ఎంత కేరింగ్గా ఎట్లా అడ్వైజ్ ఇస్తాడో, సో తను కూడా అన్నీ అట్లా చేయక్క ఇట్లా చేయక్క అని అడ్వైజ్ ఇస్తుంటాడు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళ బాబు కూడా వచ్చాడు, లిషాంత్ అబ్బాయి పేరు. సో తను కూడా వచ్చాం. సో మేము అందరం కలిసి ఇంకా మా కారులో వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి నంద్యాలలో జరిగేది, మేము ఉండేది నంద్యాలలో కాబట్టి ఈ ఈవెంట్ నంద్యాల దగ్గర ఆర్జిఎం కాలేజ్ ఉంటుంది. సో అక్కడ ఆర్ఆర్ పరివార్ రెస్టారెంట్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశారనమాట. సో అక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ అలాగ ఉంటుంది. ఈవెంట్ మార్నింగ్ 9కే స్టార్ట్ అవుతుంది అని అన్నారు. మేము పిల్లల్ని కొంచెం సెట్ చేసుకొని అంతా వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ 10 అయిపోయింది అనమాట. సో వెళ్ళగానే ఇలాగ చేయికి స్టాంప్ వేసి ఇలా బ్యాండ్ వేశారు. నేను మామూలుగా ఇలాంటివన్నీ సినిమాలోనే చూశానమాట. ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం. అండ్ ఈ హోలీ ఎంట్రీ ఫీ వచ్చేసి 450 రూపీస్ అన్నమాట. సో ఇంకా మొత్తానికైతే మా హస్బెండ్ పోదాం అని చెప్పేసి ఇంకా నన్ను తీసుకెళ్ళిపోయింది. యాక్చువల్లీ నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే, అంటే ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలతోని అవుతుందో అవ్వదో అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ వెళ్దాం అని బాగా ఫోర్స్ చేసి మొత్తానికి వెళ్ళిపోయామన్నమాట హోలీ ఈవెంట్కి. సో ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఈవెంట్ ఏం స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో కాసేపు అలా కూర్చొని ఫొటోస్ దిగడం అట్లాంటివన్నీ చేసాము. తర్వాత ఇంకా ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు సమోసా అండ్ నెక్స్ట్ వాటర్ బాటిల్, ఒక చిన్న మజా బాటిల్, ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ లాగా ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో కొంచెం లేట్ అయిపోయింది, ఈవెంట్ కూడా స్టార్ట్ అయ్యేసరికి కూడా కొద్దిగా లేట్ అయిపోయింది. ఆలోగా ఈ చిన్న స్నాక్ లాంటిది అయితే ఇచ్చేశారు. ఇంకా అవి తిన్నే సరిపోతాయా, ఇంకా మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి అని పిల్లలకి ఐస్ క్రీమ్ ఇప్పించేశాడు. ఇంకా మా చిన్నోడు మాత్రం బాగా ఎంజాయ్ చేసిండు. ఇంట్లో కట్టేసినట్టు ఉంటుంది మొత్తము, ఎక్కడ పోయినా 4 గోడలు అవే ఉంటాయి. సో ఇక్కడ ఓపెన్ ప్లేస్లో తిరిగేసరికి బాగా హ్యాపీగా అనిపించిందేమో, అసలు మొత్తం నాదే ఇదంతా అన్నట్టుగా ఫుల్గా తిరుగుతుండు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నారు కదా, వాళ్ళ బాబు వచ్చారు కదా, ఆ బాబు మాత్రం మా చిన్నోడిని భలే కేరింగ్ అనమాట. వాడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ వాడు వెనకాల పరిగెత్తుతూనే ఉన్నాడు. ఇంకా మా హస్బెండ్ యాంకరింగ్ చేయడానికి మైక్ అయితే తీసుకున్నారు. సో గెస్ట్ వస్తున్నారనమాట. సో అక్కడ ఎంట్రీలో ఉన్న డ్యాన్స్ కూడా ఉంటుంది, కాసేపు మీరు కూడా చూసేయండి. నా దగ్గర ఎక్కువ వీడియో క్లిప్పింగ్స్ అయితే లేకుండే, అంటే మనం డ్యాన్స్ చేస్తే వీడియో తీసే వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. సో అక్కడ ఎవరు తీసారో ఏంటో మాకు తెలీదు. సో అప్పటికి కొన్ని క్లిప్స్ అయితే మా హస్బెండ్ కలెక్ట్ చేసిండనమాట. నేను అడిగి తెలుసుకుంటే ఫైనల్లీ అడిగి తెలుసుకున్నాను. సో ఇక్కడ గెస్ట్ వచ్చి కాసేపు మాట్లాడిన తర్వాత అందరికీ హోలీ విషెస్ అయితే చెప్పారనమాట. ఈ ఈవెంట్లో మొత్తం నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తానంటే దానికి రీజన్ అశోక్ అనమాట. సో చెప్పాను కదా స్టార్టింగ్లో, నాకు నంద్యాలలో ఇక్కడ సొంత తమ్ముళ్ళలాగా అనమాట అశోక్. సో మొత్తం అశోకే మా చిన్నోడిని మొత్తం క్యారీ చేసిండు. సో అశోక్ క్యారీ చేశాడు కాబట్టి నేను, మా హస్బెండ్ నిజంగా ఆ ఈవెంట్లో ఎంజాయ్ చేసాం. లేకపోతే కిడ్స్ని పట్టుకొని ఎంజాయ్ చేయడం అంత ఈజీ కాదు. సో తనే అనమాట మొత్తం, సరే అక్క నువ్వు డ్యాన్స్ చేయపో అని చెప్పేసి తనే పట్టుకొని బాబుని ఇంకా వెళ్ళి నిద్రపోతే పోయి ఒక పక్కకి కూర్చొని మొత్తం ఉన్నంతసేపు బాబుని చిన్నోని మొత్తం అశోకే క్యారీ చేసిండు.
ఈ వీడియో ద్వారా అశోక్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అశోక్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు బాబుని చూసుకున్నావు గాబట్టే నేను ఈవెంట్‌లో ఎంజాయ్ చేసిన. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్‌లో నాకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండే. సో, నేను అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయినా. బట్ స్టిల్ ఎంజాయ్ అయితే చేసినా. మీరు కూడా చూసేయండి. ఇంకా డాన్స్ అంటే మనకు తెలిసిన వాళ్ళున్నా, తెలియని వాళ్ళున్నా ఇంకా గుంపులో జాయిన్ అయిపోయి ఫుల్‌గా డాన్స్ చేసేయడమే అనమాట నా పని. సో, అక్కడ వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయిపోయి బాగానే ఎంజాయ్ చేశాను. సో, మా అపార్ట్మెంట్‌లో అబ్బాయి కూడా ఒకతను ఉండే. సో, అలాగా గ్రూప్ ఆఫ్ పీపుల్‌తోని మా హస్బెండ్ కూడా కాసేపు ఎంజాయ్ చేశాడు. కాసేపు డాన్స్ చేశాడు. యాక్చువల్లీ రెయిన్ డాన్స్ ఉంటది అని అన్నారు. నేను రెయిన్ డాన్స్ అంటే ఏదో ఎక్స్‌పెక్ట్ చేసిన. కాకపోతే అక్కడ ఇంకొకలాగా ఉండే అనమాట. సో, ఫుల్ ఫన్నీగా అనిపించింది. ఇంకా నేను డాన్స్ చేసిన కొన్ని క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయి. అవి యాడ్ చేశాను, చూసేయండి. ఫైనల్లీ ఇంకా ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఎక్కువసేపు ఇంకా ఉండలేదు. పిల్లలకి ఆకలేస్తది కదా! మార్నింగ్ కూడా చాలా లైట్‌గా తిన్నది. ఇంటికొచ్చేసి ఇంకా నీట్‌గా స్నానం చేసుకొని మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయా. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఫుడ్ ప్రిపేర్ చేసేంత ఓపిక లేకుండే. సో, ఇంకా పార్సల్ అయితే ఇక్కడ పల్లాస్ ప్రైడ్ నుంచి పార్సల్ అయితే తెప్పించుకున్నాం మీల్స్. ఇంకా ఎండలో ఫుల్ డాన్స్ చేసేసరికి నా హ్యాండ్‌కి బాగా ర్యాష్ వచ్చేసిందనమాట. ఇంకా అదే చూసుకుంటున్నా అనమాట. ఇంకా ఎర్రగా అయిపోయింది మొత్తం హ్యాండ్ వచ్చేసి. ఇంకా మా చిన్నోడు వచ్చేసి ఆకలైతుంది అని చెప్పేసి డైనింగ్ టేబుల్ పైన ఉన్న పార్సెల్‌ని అయితే చూయించాడు. సో, ఫైనల్లీ మా దగ్గర నంద్యాలలో హోలీ ఈవెంట్ అయితే ఇలా జరిగింది. సో, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్‌లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.